పార్టీ. నౌ బీజేపీ వాళ్ళు కామ్గా ఉన్నారు, జనసేన వాళ్ళు కామ్గా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఇన్ దట్ లైన్. అది ఆ పైప్ లైన్ పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. ఆ పైప్ లైన్లో వచ్చే వాటర్ మొత్తం ఓన్లీ తెలుగుదేశానికి వెళ్ళాలట. మిగతా వాడు ఎవడు కానీ గుక్కడి నీళ్ళు తాగడానికి అవకాశం లేదు, లేకపోతే కాస్త శ్వాస పీల్చుకోవడానికి అవకాశం లేదు. దీని మీద వాళ్ళ ఆధిపత్యం ఉందని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం అనేది ఆధిపత్యం కోసం వచ్చింది. ఈ ప్రభుత్వం ద్వారా మేము మాకున్న కక్షలు కార్పణ్యాలు మొత్తం కూడా తీర్చేసుకుంటాం అన్న ఆలోచన విధానం ఏదైతే ఉందో అది డెమోక్రటిక్ ఫండమెంటల్స్కి వ్యతిరేకం. నాకు తెలిసి 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఆ రాజకీయ పార్టీలో అసలు ఇది కార్యకర్తలతో ఉన్నటువంటి ఒక పెద్ద రాజకీయ పార్టీ, దీన్ని ఎవరు ఓడించలేరు అని చెప్పడానికి ప్రయత్నం చేసి కొంతమంది కానీ, ఎన్టీ రామారావు లాంటి వాడినే కార్యకర్తల అనుభవంతో ఆయన్ని తీసి పక్కన వేశారు. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకి అంత ట్రైనింగ్ ఇచ్చున్నాడు. అంటే ఇంత దుర్మార్గమైన ట్రైనింగ్ ఉంటే ఎన్టీ రామారావుని కూడా వీళ్ళు తీసేసేవాడు కాదేమో. సో యువర్ ట్రైనింగ్ మస్ట్ బి టువార్డ్స్ ది డెమోక్రటిక్ ప్రాసెస్. అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ స్వరూపాన్ని సరిగా అర్థం చేసుకోలేనటువంటి ఒక రాజకీయ పార్టీ ఉండొచ్చు కొంతకాలం పవర్లో. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ అర్థం చేసుకోలేని గొప్ప వాళ్ళు అనుకుంటే పొరపాటు. సరే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ వెళ్ళి అక్కడ కంపెనీలతో భేటీ అవుతూ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని పెట్టుబడులు పెట్టాలి. మళ్ళీ మీరు గతంలో మనం ఏమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నామో మళ్ళీ అమరావతి రాజధానికి సంబంధించి మీ భాగస్వామ్యం కావాలని చెప్పేసి అక్కడ వీళ్ళు కోరుతూ ఉన్నారు. సింగపూర్ మంత్రుల మీద అప్పుడు అమరావతికి సంబంధించిన వాళ్ళ మీద అరెస్టులు చేసి వాళ్ళేమో జైల్లో ఉన్నారు. మళ్ళీ సింగపూర్ వెళ్ళి సింగపూర్ లాంటి రాష్ట్రాన్ని లేదంటే సింగపూర్ లాంటి సిటీని నేను మళ్ళీ అమరావతిలో కడతానంటే ఆ ఇండికేషన్స్ని ఎలా చూడాలి? సార్, ప్రపంచంలో సింగపూర్ నైసర్గిక స్వరూపాన్ని మీరు జోగ్రఫికల్గా చదవగలిగితే తీసేసండి. అది ఎకనామికల్గా ఎలా ఉంది, పొలిటికల్గా ఎలా ఉంది, ఆడ ఏ ప్రజాస్వామ్యం ఉంది, లేకపోతే ఏ వ్యాపారం జరుగుతూ ఉంది, అవన్నీ పక్కన పెడతాం. వాట్ ఈస్ ద జోగ్రఫికల్ కండిషన్స్ ఆఫ్ ది సింగపూర్? హౌ కెన్ యూ కంపేర్? సింగపూర్ లాగా నేను ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుందని అసలు ఎలా చెప్తారు? నేను చదువుకున్నారా లేదా? నాకు ఒకసారి వస్తున్న డౌట్ ఇది. మీరే చెప్పాలి, సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్పాలి. ఏ ఊరు పోతే ఆ ఊరితో మన ఊరిని పోలుస్తామా? కరెక్ట్ కాదు కదా, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా. ఇస్తాంబుల్ పోతే ఇస్తాంబుల్ లాంటి రాజధాని, లేకపోతే న్యూయార్క్ పోతే న్యూయార్క్ లాంటి రాజధాని. అందుకే కదా లాస్ట్ గవర్నమెంట్లో మన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచంలో చాలా గొప్ప రాజధానులు ఉన్నాయి, తిరిగి రమ్మంటే ప్రత్యేక విమానం వేసుకొని తిరిగి వచ్చాడు. ఎక్కడ పోయినా సరే ఇలాంటి దాన్ని నేను దీనంత ప్రత్యేకమైన పరిస్థితుల్లో నిర్మిస్తానంటే వాట్ ఈస్ దేర్? ఐ మీన్ ఏ ఊరిది? సింగపూరా? ఏమైపోయింది? ఈసారి మీటింగ్లో ఈశ్వరన్ అతను కనపడ్డా? వేర్ ఇస్ హి నౌ? జైల్లో ఉన్నారు. ఎందుకున్నాడు? కొన్ని కేసులు ఉన్నాయి. ఈజ్ ఇట్ నాట్ యువర్ ఎఫెక్ట్? లాస్ట్ నీ పరిపాలన ఎఫెక్ట్ కాదా అతను ఈరోజు జైల్లో ఉండటం? ఒకడు ఉండుంటే బెయిల్ మీదే ఉన్నాడేమో తెలియదు నాకు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఈశ్వరన్ అండ్ ఈజ్ సింగపూర్ పాలిటిక్స్. బట్ నీకు మొత్తం సర్వస్వం తానే 5,000 ఎకరాలు మీరు ఫ్రీగా ఇచ్చినా, లేకపోతే వాళ్ళ ప్లాన్ మీరు తీసుకున్నా, లేకపోతే వాళ్ళ డిజైన్ ఫ్రీగా ఇచ్చినా, ఆ రోజు గందరగోళం కదా. ఒకటి కొంటే 2 అమీర్పేట వ్యవహారం. అమీర్పేట తిరణాలు ఉంటాయి చూడండి, మన ఊళ్ళల్లో తిరణాలు, జాలపాలెం తిరణాలని, లేకపోతే చిన్న చిన్న తిరణాలు ఉంటాయి, చిల్లూరుపేట, మాలకొండ. ఈ తిరణాలలో ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీగా రావటం, బుడగ కొంటే ఇంకోటి ఊదేది ఒకటి, ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈశ్వరన్ను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి టీం తోటి లేడు. బట్ ది అదర్ ఇంపార్టెంట్ మినిస్టర్, నాకు రాత్రి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, రాత్రి మీరు కొన్ని న్యూస్ పేపర్లు కానీ టీవీలు కానీ చూస్తే, సింగపూర్ టోటల్ డినైడ్ టు ట్రావెల్ విత్ తెలంగాణ, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల మీద మేము మీకు కొన్ని సపోర్ట్ చేయలేము, మీతో రాలేమని కూడా చెప్పేసి, సపోర్ట్ కావాలంటే ఇస్తాం కానీ మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ రాలేమని చెప్పేసి దే హ్యావ్ గాట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. చంద్రబాబు నాయుడు గారి ఆస్తులన్నీ సింగపూర్లో ఉంటాయి అంటారేమో కానీ, అంటే ప్రూఫ్లు లేకుండా నేను కూడా దాన్ని మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సింగపూర్ అండ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ ఏ కంట్రీ. కంట్రీ అది ఇట్స్ ఓన్లీ స్టేట్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో దేశంతో మాట్లాడచ్చు కాబట్టి మాట్లాడుతున్నాం. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ టేక్ ఏ డెసిషన్, ఎనీ చీఫ్ మినిస్టర్ షుడ్ నాట్ గో టు అదర్ కంట్రీస్ అన్నారు అనుకోండి. అలాంటి పాసిబిలిటీ ఉండదు. ఇక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు ఉండవు, లేదుగా. నువ్వు కావాలంటే సింగపూర్ లాగా భారతదేశాన్ని చేస్తానన్నా కానీ సింగపూర్ లాగా ఆంధ్రప్రదేశ్ని చేస్తానంటానికి వీల్లేదు. తెలంగాణ వాళ్ళు ఎప్పుడైనా సింగపూర్ పోయి, అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఉన్నప్పుడు పోయాడులేండి. ఇప్పుడు తెలంగాణలో వచ్చిన ఈ 14 సంవత్సరాలుగా, ఈ 10 సంవత్సరాలుగా
తెలంగాణ వాళ్ళు ఎప్పుడైనా సింగపూర్ పోయారా? లేదు. ఎందుకు పోవట్లేదు? వాళ్ళు వెళ్ళలేదు. షో మీ అమాంగ్ 29 స్టేట్స్ ఇన్ ద ఫెడరల్ కంట్రీ లైక్ భారతదేశం, ఈ భారతదేశంలో మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవడైనా సరే సింగపూర్ వెళ్ళి సింగపూర్ లాంటి మోడల్ని నేను నా రాష్ట్రంలో తీసుకొస్తున్నానని షో మీ వన్ చీఫ్ మినిస్టర్ ఆర్ వన్ లెఫ్టినెంట్ గవర్నర్. కానీ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే సింగపూర్ మీద ఎందుకు ఏంటిది? ప్రేమ చూపిస్తారు? ఇది ప్రజలు ఆలోచించరా? భారతదేశంలో పొలిటీషియన్స్ ఆలోచించరా? ఈరోజు పార్లమెంట్ జరుగుతూ ఉంది. పార్లమెంట్లో ఉన్న ఎంపీస్ అందరూ కూడా అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సింగపూర్ పోతూ ఉంటాడు, అది అంత గొప్పదైతే ప్రధానమంత్రి కూడా వెళ్ళొచ్చుగా. ఖచ్చితంగా అదే మణిపూర్ కాదు కదా. పోకుండా ఉంటాయి. దేశంలో ఉండి ఒక రాష్ట్రం తగలబడుతూ ఉంటే 2 వర్గాలుగా విడిపోయి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ కూడా తన్నుకుంటూ ఉంటే మీ వల్ల ఎప్పుడైనా వెళ్ళారా మీరు? చైనా వెళ్తారు, టిబెట్ వెళ్తారు, లేకపోతే మాల్దీవ్స్ వెళ్తారు, లేకపోతే అమెరికా వెళ్తారు, రష్యా వెళ్తారు, అన్నీ చూస్తారు. దేశంలో 45 కంట్రీలు చూసి వచ్చారు. కానీ నీ దేశంలో ఉన్నటువంటి ఒక మణిపూర్ని ఒక రాష్ట్రానికి స్మాల్ స్టేట్కి వెళ్ళలేకపోయారు కదా. అట్లనే మోడీ గారు తగలబడుతున్న నీ దేశంలో ఒక రాష్ట్రానికి ఎలా వెళ్ళలేదో, చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న మన హైదరాబాద్ అంతా కూడా లేనటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి ఈ దేశం ప్రపంచంలో కల్లా చాలా గొప్ప దేశం అని చెప్పే ప్రయత్నం ఆయన మాత్రం ఎందుకు చేస్తున్నాడు, మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు? నిజంగా సింగపూర్ అనేది అంత గొప్ప రాజధాని అయితే ప్రపంచం మొత్తం దాన్ని మోడల్గా తీసుకోవాలి, భారతదేశంలో మిగతా స్టేట్స్ కూడా మోడల్గా తీసుకోవాలి, ఢిల్లీ కూడా మోడల్ తీసుకోవాలిగా. వాట్ ఇస్ ద సీక్రసీ between Telugu, Andhra Pradesh ముఖ్యమంత్రి అండ్ సింగపూర్ అదర్ మినిస్టర్స్? సింగపూర్ ప్రధానమంత్రి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంకొకటి ప్రెసిడెంట్ కాదు. కొంచెం మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా నెక్స్ట్ మనం కలుసుకునే సమయానికి కొంచెం లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడ ఈత నేర్పుతున్నారా? మనకన్నా బాగా అలిగేషన్స్ ఉన్నాయి, బట్ వి కాంట్ వితౌట్ ప్రూఫ్స్ తో మనం ఏది మాట్లాడే పరిస్థితి. మీరు వెళ్ళండి సార్. పవన్ కళ్యాణ్ గారి కొడుకు అక్కడే చదువుతాడు, లోకేష్ గారి కొడుకు అక్కడే చదువుతాడు, రేపు ఇంకోటి కొడుకు చదువు కోసం వెళ్ళండి. వీ డోంట్ మైండ్. ఎవరు కాదంటారు కదా. ఉద్యోగం కోసం వెళ్ళండి అమెరికా, వీ డోంట్ మైండ్. బట్ ఒక చీఫ్ మినిస్టర్ లేస్తే ఎందుకు పరిగెత్తున్నాడు ఇంకొక దేశానికి? ఆ దేశం కూడా ప్రపంచంలో అంత గొప్ప దేశం ఏం కాదే. There are so many countries. Out of 194 countries in the world, there are so many countries which are bigger than Singapore. In all aspects. In all aspects, I am telling you. In all aspects. హ్యూమన్ రైట్స్ కానివ్వండి, సివిల్ లిబర్టీస్ కానివ్వండి, స్వేచ్ఛ కానివ్వండి, ప్రజాస్వామ్యం కానివ్వండి, అన్నీ. టూరిజం స్పాట్ అనుకుంటే అవి కూడా బ్రహ్మాండంగా మనవాళ్ళు పోతుంటారు కదా. ఎక్కడ పోతుంటారు టూరిజానికి? థాయిలాండ్, బ్యాంకాక్, కపాడియా, ఇంకా పోతూ ఉంటారు, పోతూ ఉంటారు. అవి కూడా ఉండొచ్చు. బట్ నీకు నచ్చినటువంటి యాంగిల్ ఆంధ్రప్రదేశ్కి ఏం తేవాలనుకుంటున్నారు సింగపూర్ నుంచి? పోని తెచ్చి చూపించారా? తన పీరియడ్లో 14-40 సంవత్సరాల ఆ ఇండస్ట్రీలో ఎప్పుడైనా తెచ్చి చూపించారా? లేకపోతే నీ స్వతంత్ర భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు మనం August 15th జెండా ఎగరేస్తాం, ఇది భారతదేశంతో పాటు రాష్ట్రాల్లో. నీ సపరేట్గా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడైనా నీ జెండా ఎగరేయడం కోసం నీకు ఇంకొక ఎవరినైనా పిలిపించుకున్నావా? సింగపూర్ వాళ్ళని ఎప్పుడైనా పిలిపించావా? నాట్ ఫర్ ద డిజైన్స్, నాట్ ఫర్ ద నారాయణ గారు సిఆర్డీఏలో ఏర్పాటు చేసి పూల్ చేసినట్టు భూముల కోసం కాదు, లేకపోతే అరటి తోటలు పెంచడం కోసం కాదు, లేకపోతే బిల్డింగ్లు కట్టడం కోసం కాదు. అదర్ దాన్ ఇన్ ద పొలిటికల్ ఫీల్డ్ ఆర్ ఎకనామికల్ ఫీల్డ్, and how your country is more bigger or greater than any state or any country in the world. దాని ప్రత్యేకతని దయచేసి నేను అడుగుతాను. ఎందుకంటే ది అదర్ డే విచ్ ఐ గాట్ న్యూస్ ఫ్రమ్ ది ఇంగ్లీష్ ఛానల్స్, సింగపూర్ సమ్ ఆఫ్ ద మినిస్టర్స్ they don't want to do any more friendship with Chandrababu Naidu or a divided state Andhra Pradesh. We are not going to extend any support. Okay. నువ్వు ఎలా అదర్ సింగపూర్ చేస్తావు? వాళ్ళు నీకు చెప్పేస్తున్నారు ఇప్పుడు. బికాస్ ఆఫ్ యూ అవర్ ఈశ్వరన్ ఈజ్ ఇన్ ద జైల్. ఈశ్వరన్ తమిళనాడు కావచ్చు, శ్రీలంక కావచ్చు, లేకపోతే మన తెలుగు కావచ్చు, లేకపోతే అట్లా పోయి ఉండొచ్చు, నేను అన్ని నేర్చుకొని ఉండొచ్చు, మీ ఇద్దరికి లైక్ మైండెడ్ అయి ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు, అనేకమైనటువంటి వ్యాపారాలు ఉన్నారు, లేకపోతే ఇంకో దానిలో ఉన్నారో మాకు తెలియదు. బట్ ఐ నెవర్ రీడ్ అబౌట్ ఈశ్వరన్ ఈజ్ అ గ్రేట్ పొలిటీషియన్ ఆర్ ఎ గ్రేట్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ హీ హ్యాస్ గాట్, ఆర్ ఫర్ ఎ గ్రేట్ చేంజ్ హీఈస్ మేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్. అలాంటివి నేను ఎక్కడ చదవాలా? దెన్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యూ ఆర్? ఎవరితో మీరు ఫ్రెండ్షిప్ చేశారు? మీతో ఫ్రెండ్షిప్ చేసిన వ్యక్తి జైల్లో ఎందుకున్నాడు?
మీరు సెకండ్ విజిట్లోకి వెళ్ళేసరికి ఇప్పుడున్న మంత్రి మిమ్మల్ని 4 రోజులు స్టడీ చేసిన తర్వాత ఎనఫ్ ఇస్ ఎనఫ్, వీఆర్ నాట్ గోయింగ్ టు ట్రావెల్ విత్ మై ఇయర్ అని చెప్పినట్టు వార్త వచ్చింది. వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ ఐ డోంట్, బట్ ఐ హ్యావ్ టు బిలీవ్. బట్ సమ్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ ఆర్ టీవీ ఛానల్స్, దే హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్ this news, whether it is a positive news or negative news, which I don't know. If they have a global aspect in their minds, సింగపూర్ ఈజ్ ఎ మోర్ గ్లోబల్. దుబాయ్ కన్నా ఇంకా చాలా అద్భుతంగా ఆలోచిస్తుంది దుబాయ్ కింగ్ కన్నా అని అంటే, ఆ కింగ్ నీ దేశాన్ని నీ రాష్ట్రాన్ని ఎందుకు రానన్నాడు?